ఎంతటి మహారాజైనా కావచ్చు, కటిక నిరుపేదైనా కావచ్చు, ఆకలిస్తే పిడికిడు భోజనం తినాల్సిందే. అయితే తినే భోజనంలో తేడా ఉండనే ఉంటుంది. డబ్బున్న వ్యక్తులు షడ్రుచులతో భోజనం చేస్తారు. కూటికి లేని వ్యక్తులు మామూలుగా ఉన్నదేదో కాసింత వేసుకుని తింటారు. మధ్యతరగతి వ్యక్తులు ఇంకేదో వండుకొని తింటారు. మాంసాహారం తీసుకునే వ్యక్తులు కోళ్ళు, చేపలు ఇలా రకరకాల వాటిని వండుకొని తింటారు. అరబ్ దేశాల్లో అయితే ఒంటెను, విదేశాల్లో అయితే పందిని తమ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా గుర్రాన్ని కోసుకుని వండుకి తిన్నవాళ్ళు ఉన్నారా అంటే చాలా అరుదుగా ఉంటారు. మామూలుగా గుర్రాలు చనిపోతే వాటిని ఏం చేస్తారు? పూడ్చిపెడతారు, లేదంటే కాల్చేస్తారు. కానీ దాన్ని కోసి వండుకొని తినాలి అనే ఆలోచన ఎవరికి రాదు. రాకపోవడం కాదు, అసలు అలాంటి ఆలోచనే రాదు. జిహ్వకో రుచి అన్నట్టుగా ఓ యువతి తాను పెంచుకున్న ఓ గుర్రాన్ని ఎంచక్క కోసుకుని తినేసింది. అంతేకాదు ఫ్రిడ్జ్లో ఎంచక్క ఆ మాంసాన్ని దాచేసుకుంది. ఆకలేసినప్పుడల్లా ఆ అంశాన్ని బయటకు తీసి ఫ్రై చేసుకుని తినేస్తుందట. మీకు వినడానికే అంత భయంకరంగా ఉంటే ఇది నిజంగా నిజం. నార్వేలో జరిగింది. నార్వే అంటే బాగా మంచు ప్రాంతం. అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. నార్వేకి చెందిన 18 ఏళ్ల ఫిఫా ఓల్టెన్ అనే యువతి చిన్నతనంలో ఉండగానే వారి తల్లిదండ్రులు ఆమెకి ఓ గుర్రాన్ని బహుకరించారు. అప్పటి నుంచి ఆమెకి ఆ గుర్రం బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయింది. దానిపైనే గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఎంచక్క ఆ గుర్రం మీద ఎప్పుడూ స్వారీ చేసేది. ఎంత గుర్రమైనా దానికే ఓ వయసు ఉంటుంది కదా. ఆ గుర్రం కూడా వయసు మీద పడడంతో అనారోగ్యం పాలై మరణించింది. మరణించిన ఆ గుర్రాన్ని ఎక్కడా ఏమీ చేయడం ఇష్టం లేక, కనీసం మట్టిలో పూడ్చడం కూడా ఇష్టం లేక ముక్కలు ముక్కలుగా కోసి దాచుకున్నారట. గుర్రం మాంసం వండుకొని తినేస్తున్నారు. ఇక పియా ఓల్టన్ ఆ విషయాన్ని తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేస్తూ గుర్రం మాంసాన్ని ఎలా వండాలో కూడా మంచి డిస్క్రిప్షన్ ఇచ్చింది. అంతే, ఒక్కసారిగా ఆమెపై నెటిజన్లు ఫైర్ అయిపోయారు. చెడ్డ మడ తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో షాక్ అయిన పియా ఆ పోస్ట్ని డిలీట్ అయితే చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మాత్రం మనోళ్ళు గొమ్మనుంటారా, విపరీతంగా తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గుర్రాన్నే తినేస్తారా, వామ్మో. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.